అమలాపురం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ రాత్రి 11 గంటల తరువాత ఎవ్వరూ రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు. ఎందుకంటే రాత్రి సమయం అక్కడ దారిలో దయ్యాలు తిరుగుతున్నాయని ఒక పుకారుండేది. అందుకే ఎవ్వరూ రాత్రి సమయంలో బయటకొచ్చేవాళ్ళు కాదు. అదే ఊరిలో ఉంటున్న కృష్ణ అలాంటి మూఢనమ్మకాలు పట్టించుకునేవాడు కాదు. అతను అసలు ఆ దయ్యాల దారిలో దయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు రాత్రి 11 గంటల సమయం తరువాత అతను ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు వెనక నుండి, రే అందగాడా, నిన్నే పిలుస్తోంది. ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? రారా, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. నా అందం చూసిన తరువాత నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలు విన్న అతను వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక దయ్యాన్ని చూసి భయంతో వణుకుతున్నాడు. రాజా రాజా బొబ్బిల్ రాజా, కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. వద్దు, నన్ను ఏం చెయ్యొద్దు, నన్ను వదిలేయ్. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఇక్కడికి రాను. ఇక్కడికి వచ్చిన వారెవరూ తిరిగి వెళ్ళకూడదు. రారా, సరసకు రారా అంటూ అతన్ని చంపి అక్కడి నుండి అతని శవంతో మాయమైపోయింది. అలా రోజులు గడిచాయి. ఒకరోజు పక్క ఊరి నుండి సంతోష్ అనే ఒక వ్యక్తి ఆ ఊరికి తన మిత్రుని కోసం రావాల్సొచ్చింది. అతనికి ఆ దయ్యాల దారి గురించి తెలియదు. అతను ఆ దారిలో నడుచుకుంటూ వెళుతూ తనలో, ఈ దారిలో ఒక్కరు కూడా కనిపించటం లేదేంటి, సమయం కూడా పెద్దగా ఏం కాలేదు అనుకుంటుండగా ఎదురుగా ఒక ఆమె వచ్చి అతనితో, ఏవండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఈ ఊరిలో పెద్ద గుడి ఉంది కదా, అక్కడి వరకు వెళ్తాను. ఓహో అవునా, నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ చీకటిగా ఉందని నాకు కొంచెం భయమేసి ఇక్కడ ఆగిపోయాను. ఇంతలో మీరు కనిపించారు. మీకు చాలా కృతజ్ఞతలు. నేను కూడా మీతో రావచ్చు కదా? అందుకు తను సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ దారిలో వెళ్తున్నారు. కలలోనైనా కనగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు. అవును, నేను చాలా బాగా పాడగలను. నాకు పాటలంటే చాలా ఇష్టం. ఇంకా మీకు ఏమిష్టం? మనిషి మాంసం అంటే ఇష్టం. ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావటం లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చూడు అంటూ ఆమె దయ్యంగా మారిపోయింది. కట్టుకున్న చీరను చూడు, కళ్ళకున్న కాటుక చూడు, అస్తమాన నన్నే చూడయ్యో నా బంగారు కొండ. ఎలా ఉన్నాను? చాలా బాగున్నాను కదూ. ఏంటి, నువ్వొక దయ్యానివా? వద్దు, నన్నేం చెయ్యొద్దు. నేను నిన్ను ఏం చెయ్యను, కేవలం చంపి తినేస్తానంతే అంటూ అతన్ని చంపి అతని శవాన్ని కూడా అక్కడికి తీసుకెళ్ళింది. అలా అక్కడికి ఎవ్వరొచ్చినా ఆ దయ్యం వాళ్ళని చంపుతూనే ఉంటుందలా. ఒకరోజు రాత్రి ఆ దయ్యం ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ తనలో, వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు అంటూ పాటలు పాడుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తరువాత అక్కడికి ఎవరొస్తారో, దాని చేతిలో ఎవరు బలి కాబోతున్నారు, తరువాయి భాగంలో తెలుసుకుందాం.